తెలంగాణలో మరోసారి మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆశావాహులు ఎవరి ప్రయత్నాల లోవాలున్నారు. ఇక మంత్రి పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్న ఆ ఎమ్మెల్యేకు ఈసారైనా బెర్త్ ఖాయమవుతుందా? కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన ఆయన సేవలను అధిష్టానం గుర్తిస్తోందా? ఆ ఎమ్మెల్యే మాత్రం ఈసారి తనకు మంత్రి పదవి రావడం ఖాయమని బహిరంగంగానే చెప్పుకుంటున్నారా? ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏదా నియోజకవర్గం? తెలంగాణలో త్వరలో మంత్రివర్గ విస్తీర్ణ ఉంటోందనే ప్రచారం కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతోంది. మంత్రివర్గ విస్తీర్ణ ఉంటుందా లేక పునర్వ్యవస్థీకరణ జరుగుతుందా అనేది ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చే జరుగుతోంది. విస్తరణ ఉంటే మిగిలిన 2 మంత్రి పదవులు ఆశావహులకు దక్కే అవకాశం ఉంటుంది. ప్రక్షాళనుంటే ఒకరిద్దరు మంత్రుల్ని తొలగించి కొత్త వారిని తీసుకునే అవకాశం ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముహూర్తం ఎప్పుడైనా ఈసారి పూర్తిస్థాయిలో కేబినెట్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలో ఉన్నారట. మంత్రి పదవి ఎవరికి దక్కుతుందోనని ఇప్పటికే రకరకాల ప్రచారాలు పార్టీలో ఊపందుకున్నాయి. ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పేరు మళ్లీ తెరపైకొచ్చింది. కేవలం 5 సెకన్లలో మీ హార్ట్ స్కానింగ్ పూర్తి చేసి 640 స్లైస్ సిటీ ఇప్పుడు మీ మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. అయితే గతంలో మంత్రివర్గ విస్తరణలో ప్రేమ్ సాగర్ రావు పేరు ప్రధానంగా వినిపించింది. కానీ కారణాలేవైనా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి దక్కింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ కష్టకాలంలో అండగా ఉండి కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపిన ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన పార్టీపై అలకపోనారట. అధిష్టానం ఆయన్ను బుజ్జగించడం కోసం కేబినెట్ హోదాతో కూడుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్ పదవినిచ్చింది. కారణాలేవైనా ఇంతవరకు ప్రేమ్ సాగర్ రావు బాధ్యతల్ని చేపట్టలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్గా పేరు పొందిన పీఎస్ఆర్ ఎంతో మందికి కార్పొరేషన్ పదవులతో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్స్ ఇప్పించారు. అలాంటి ఆయన్ను కార్పొరేషన్ పదవివ్వడం ప్రేమ్ సాగర్ రావును అవమానించడమే అని ఆయన అనుచరులంటున్నారట. ఇక 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి జిల్లాలో కష్టనష్టాల్ని ఓర్చుకున్నారు. పార్టీ కోసం కష్టపడ్డారు. అలాంటి నేతకు మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని పార్టీలో సీనియర్ నేతలు అధిష్టానాన్ని తప్పుపడుతున్నారట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనుమరుగవుతున్న పార్టీకి పునరుజ్జీవం పోయడంలో ప్రేమ్ సాగర్ రావు క్రియాశీలక పాత్ర పోషించారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇంద్రవెల్లిలో తలపెట్టిన దళిత గిరిజన దండోరా సభను విజయవంతం చేశారు. దీంతోపాటు మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రను సక్సెస్ చేయడంలో ప్రేమ్ సాగర్ కీలక పాత్ర పోషించారట. హస్తం పార్టీలో ఎంతో మంది పార్టీ మారినా ప్రేమ్ సాగర్ రావు మాత్రం పార్టీలోనే కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో పార్టీ వీక్గా ఉన్న ప్రాంతాల్లో బలమైన నాయకత్వాన్ని తయారు చేశారట. అటువంటి నాయకుణ్ణి అధిష్టానం గుర్తించి మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారట. ఇదిలా ఉంటే జిల్లాలో డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికొచ్చిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ముందు ప్రేమ్ సాగర్ రావు తన అసంతృప్తిని వ్యక్తం చేశారట. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లను పార్టీ గుర్తించడం లేదని, కొత్తగా వచ్చిన వాళ్లకే పదవులిస్తున్నారని, వాళ్లు మళ్లీ పదవుల కోసం పార్టీ మారుతారని కమెంట్ చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి వివేక్ వెంకటస్వాములను ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని పార్టీలో పెద్ద చర్చే నడుస్తోందట. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని గుర్తించకపోతే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని ఆయన తన అసంతృప్తిని వెళ్లగక్కారట. మరి పార్టీ కోసం ప్రేమ్ సాగర్ రావు చేసిన సేవల్ని అధిష్టానం గుర్తించి త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి కట్టబెడుతుందా? ఇంతకీ ఆయన ఆవేదనకి ఫుల్ స్టాప్ పడుతుందా లేక అలాగే కంటిన్యూ అవుతుందా అన్నది చూడాలి.